ఇక విశాఖ మద్దిలపాలెంలోని ఫంక్షన్ హాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫంక్షన్ హాల్లోని సామాగ్రి, సెల్లార్లోని పలు వాహనాలు దగ్ధమవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే బిల్డింగ్ సెల్లార్లోని స్కాప్ కు నిప్పు అంటుకుని ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అలాగే వెహికల్స్ అన్నా ఉన్నాయి. కిందన కొన్ని వెహికల్స్ తీయడం జరిగింది. అందులో ఒకటి రెండింటికి నిప్పు అంటుకున్నట్టు ఉందండి. దానివల్ల దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయితే లోపలికి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేసాం. లోపల బాగా ఎక్కువ ఇది ఉందండి. ఓన్లీ సెల్లార్లోనే ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇంజరీస్ కానీ అటువంటి కానీ ఏం లేవండి. ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ చేయడం, ఇంకా ఇది తీవ్రమైంది. డెన్స్ స్మోక్ రావడానికి కారణం ఏంటంటే ఈ కార్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించిన సీట్ కవర్స్, స్పేర్ పార్ట్స్, స్క్రాప్, వేస్ట్ డబ్బాలు పెట్టి కూడా కింద పెట్టడం జరిగింది. చుట్టూ పరిస్థితి కూడా అంత హైజీన్గా లేవు. అంతా డంప్ చేసి పెట్టేశారు ఈ బిల్డింగ్కి. అది పరిస్థితి అండి. టూగా వచ్చే అవకాశం ఉందండి. అక్కడే డంప్ చేసి ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే దాని నుంచి పైకి స్ప్రెడ్ అవడం జరిగింది. డ్యామేజ్ అయితే ఏమి లేదండి. ఒక్క వెహికల్ మాత్రం క్యాచ్ అయింది. అది మేము కంట్రోల్ చేస్తాం. బట్ అది ఇదైపోతుంది. బట్ ఎలక్ట్రికల్ వైస్ అయితే ఏమి లేదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే కాదండి. 3 స్టేషన్ నుంచి 3 ఏరియా ఫోర్సు, ఒక 35 మంది ఫైర్ మెన్, నేను ఇక్కడికి వచ్చేసి సముష్టి కృషి చేసేసి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగిందండి. మాకు యాక్చువల్గా జిమ్లోంచి ఒక లేడీ మాకు ఫోన్ చేసాలో ఇంచుమించు 25 మంది వరకు లాక్ అయిపోయి ఉన్నాము. మొత్తం ఫోన్ మొత్తం స్మోక్ నిండింది. మమ్మల్ని రక్షించండి. విండోస్కొని మీరు గ్లాసెస్ బ్రేక్ చేయండి. ఫస్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ లోపల వాళ్ళ పని చేస్తూ ఉన్నారు. ఈ లోపల నా వెహికల్స్తో మేము అటెండ్ అయిపోయిన తర్వాత మా బిఎస్ సెక్యూరిటీని 2 మందిని లోపలికి పంపించి మొత్తం హెడ్ కౌంట్ చేసుకున్నామండి. ఆల్ ఇంచుమించి మొత్తం అంత లైఫ్ అంతా జాగ్రత్తగా అందరికీ దించిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్యారలల్లీ ఇది ఒక వైపు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ అవుతుంది.